అమ్మా లక్ష్మీదేవి, నిన్న కాక మొన్న నా షాప్ పక్కన ఎవడో ఆ సీపురు గట్లు అమ్ముకుంటూ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడమ్మా. నేను చిన్నప్పటి నుంచి నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు కరుణిస్తే 8 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. ఏంట్రా ఏంట్రా నీ ఉద్దేశం? అంటే నేను 8 అంతస్తుల బిల్డింగ్ కట్టలేనా నీ ఉద్దేశం? తప్పు కట్టించుకోరా. అసలు వీడిని ఎంతకాలం నేను ఎందుకు భరిస్తున్నానో తెలుసండి? ఇందులోనే ఉంది వాడికి నాకున్న లింక్. గతంలో వాడిని వాళ్ళ అమ్మని నేను సాకేవాడిని, అదే ఓ రకంగా. అలా వీడు మా కొట్లో సెటిల్ అయిపోయాడు. ఈ దొగ్గు కూడా ఎందుకు వచ్చిందో తెలుసండి? పాపం ఈ షాపులోనే అవి ఇవి దులుపుతూ, గోని సంచులు దులుపుతూ ఆ రకంగా వీడికి ఉబ్బసం వచ్చేసి అలా సెటిల్ అయిపోయాడు. వాడు అలా నన్ను హింసిస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి వాడు నా జీవితంలో నలిసైపోయాడు. ఆ నలుసు చూసుకుని నేను వాడికి అలసైపోయాను. ఇంకా చూస్తావేంట్రా, వెళ్ళి పని చూసుకో. నీ చేతి పోని నీ కళ్యాణి, ఏ మహానుభావుడు వస్తాడో పొద్దునే బోరి బేరాడు. అమ్మా లక్ష్మీదేవి, అసలే పెళ్లిళ్ళ సీజను, కాస్త పెద్ద బేరాలు వచ్చేటట్టు చూడమ్మా. లింగం, పొట్టు నిండా ఎలకలు తిరుగుతున్నాయిరా, చూసుకో. రే ఏమిట్రా, ఇప్పుడే పొద్దుటే పినాలేసి షాపుని శుభ్రంగా గడిగించాను. నీ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఏదో దొడికెళ్ళేలా ఉన్నావు. ఇదిగా అక్కడ చెంబు ఉంటుంది, తీసుకుని అవతలకు పో. ఏంట్రా ఇక్కడ ఖరాబు చేస్తావా ఏంటి కొంప తీసి? ఏంట్రా అర్జెంట్ గా ఏమైనా వస్తుందా ఏమిటి? ఆ చెంబు తీసుకుని వెళ్తారా బాబు, ఇక్కడ కొంప తీసి. అరే లింగం, నువ్వన్నా చెప్పరా వాడికి, అంత గట్టిగా దొక్కరుగా ఇక్కడే వదిలేస్తాడు వాడు. నువ్వు అర్జెంట్ గా చెంబు తీసుకుని పో, ఇక్కడి నుంచి పోరా. उसको क्या करना, तुम मैं बात सुनो रे. पहलवान गाరు నమస్కారం. ओ 5 डालो, 6 डालो, 5 डालो. अरे पहलवान खत्म हो गया. क्या करना बोलो तुम? खत्म. मैं बात सुनो. सुनो रे, क्या करना नखरा है? अरे नखरा डालो, उसको डालो. क्या करना डालो रे? నేను ఇంకా పోలేదా? ठीक है, సింపుల్ వెళ్ళు. मैं बात सुन. నువ్వు ఏంటో కొంప తీసి ఇక్కడ కానీ పోయావా? बात करता हूँ. क्या हुआ? क्या हुआ? खत्म हो गया. क्या हुआ? डाल क्या कर? मैं बात कर रहा, सुनो. बोलो साहब. क्या? अरे डालो रा. अरे मैं सुनो. क्या रे? వెళ్ళలేదు కదా, देखता जल्दी देखो भाई. खत्म हो गया. खत्म करना है. डालो पोरा डालो. टोटल है. अरे पहलवान सामान होगा. ఏంటమ్మా, నువ్వు పెళ్లి చూపులకు వచ్చావా, కిరాణా షాప్కి వచ్చావా? ఏం కావాలో చెప్పు. ఆల్రెడీ 3 ఉన్నారు ఇక్కడ, చెప్పమ్మా. ఎన్నిసార్లు చెప్పాలరా? ఏంట్రా హైడ్రోసిల్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళ మెల్లి తిరుగుతున్నావు? ఇది షాపు రా, షాపు. ఆడపిల్ల వస్తే అంతేనా? రే నేను షాపు ఓనర్ అనుకుంటావా, అమ్మాయిలు బ్రోకర్ అనుకుంటావా? రే నువ్వు నిజంగా అమ్మాయిల కోసమే వచ్చుంటే ఆ రాపిడికి నీకు ఖచ్చితంగా విరోధం అయిపోతుంది. రే అర్థమైందిరా నీ తప్పుంటే. నీకు తప్పు ఎక్కువ, విషయం తక్కువ. పహల్వాన్ గారు, మీరు చెప్పినవన్నీ ప్యాక్ చేసాం. ఎవరా ప్యాకు? खत्म हो गया. मेरा వాడు ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు. నీ దొగ్గేమిటో నాకు అర్థం కావట్లేదు. అక్కడ बाप करता. ఏం కావాలమ్మా నీకు? ఏదో చెప్పింది అంకుల్, మర్చిపోయావా? అవును అంకుల్. ఒక్కసారి గుర్తు చేసుకో. లక్ష్మీదేవి, నేను అడిగిన కోరికల్లో ఏదన్నా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి.
అంతే తప్ప ఇలా కక్ష తీర్చుకుంటావమ్మా. ఇదిగో వీడు వచ్చాడు, పొద్దునే ఫినాయిల్ వేసి శుభ్రంగా కడిగించాను. వీడు ఎప్పుడు విరోచనం వెళ్ళిపోతాడు నాకు డౌట్ గా ఉందమ్మా. వీడు డైఫర్ కి విరోచనానికి మధ్యలో ఊగిసలు ఆడుతున్నాడు. అదిగో వాడు వచ్చాడు, దాలో దాలో అంటున్నాడు, కథం అంటున్నాడు. అన్ని దాలం, కానీ వాడి క్యారెక్టర్ ని కథం చేసుకోవట్లేదు. ఇదిగో వీడు ఉన్నాడు, అదిగో వీడు దగ్గుతో చంపేస్తున్నాడమ్మా. వీడు ఒక రోగిష్టి వాడు. ఇదిగో లేటెస్ట్ గా ఈ అమ్మాయి వచ్చి అన్ని మర్చిపోయిందంట. ఇదిగో ఈవిడ ఉంది, ఎంత లక్షణంగా ఉంది. నలుగురు ఉన్నా సరే, నలుగురు ఉన్నారనే లేకుండా సిగ్గుపడుతుంది, సిగ్గు లేకుండా సిగ్గుపడుతుంది. అమ్మా లక్ష్మీదేవి, అమ్మా ఎంత గ్యాప్ ఇచ్చినా నీ గుర్తు రాలేదమ్మా. లిస్ట్ గుర్తు రాలేదా? ఎవరమ్మా నేను పంపించింది? గుర్తు చేసుకుని చెప్పమ్మా. గుర్తు చేసుకో, గుర్తు చేసుకో, గుర్తు చేసుకో. గుర్తుకొచ్చింది. నా మొహం చూస్తే గుర్తొచ్చిందా? అవును అంకుల్. బాగా చూడు, చూడు, చూడు. చిచి అంతసేపు చూడలేము అంకుల్. గుర్తు చేసుకో. తింటాయి మనుషులు, పెట్టెలు తింటాయి కదా అంకుల్. అది కావాలి నాకు. ఎంత ఉంటాయమ్మా? తింటాయి. ఎంత తింటాడా? పిట్టలు తింటాయా? వీడు తింటాడా? చిచి మొహం మీద చెప్పిన బుద్ధులు ఏంటారా నీకు? కంట్రోల్ బియ్యం పడక కంట్రోల్. చూడమ్మా, వీడు తింటాడా? పోనీ వీడు खत्म हो गया 5 डालो 6 डालो. వీడు పాంచదాలో చేదాలో అంటున్నాడు తప్ప ఏం దాలో మాకు అర్థం కాదు. అన్ని దాల్తే ఇంకేం తింటాడు వాడు? చెప్పమ్మా అదేమిటో.